ఐజీ గారు నా సీనియర్ కూడా పక్కన పెట్టి నేను ఫాలో అన్నారు. నేనేం చేయాలి? యాక్టింగ్ చేయాలి. క్యారెక్టర్ లో కంటెంట్ ఉండాలి గానీ అందులో టెంట్ వేస్తూ కూర్చుంటాను. మీ యాక్టింగ్ చాలా సింపుల్ గా ఉండాలి, నాచురల్ గా ఉండాలి, కన్విన్సింగ్ గా ఉండాలి. పని లేని బార్బర్ గా 1 year పెర్ఫార్మెన్స్ ఇచ్చాను. అవునా? బార్ లో వెయిటర్ గా 2 ఏళ్లు బాధలు అనుభవించాను. మూసిన దొడ్డున 3 ఏళ్లు ముష్టెత్తాను. ఎండల్లో చెప్పులు లేకుండా తిరిగి ఎండు చేపలు అమ్మాను. ఒక్కడు కూడా నన్ను అండర్ కవర్ అని కనిపెట్టలేకపోయాడు. ఇవన్నీ చేసి ఏం సాధించారు? ఆశించి చేసేది నీచమైన యాక్టింగ్, ఆనందం కోసం చేసేది నేచురల్ యాక్టింగ్. ఈ నేచర్ లో ఏ క్రీచర్ నైనా తీసుకో, పరకాయ ప్రవేశం చేసి చూపిస్తాను. నిజమా? నిజమే. అయితే ఓ మంకీ అంటే కోతి డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఎలా బిహేవ్ చేస్తూ చూపించండి. అడుగు. కోపం వచ్చిన కోతి, జ్వరం వచ్చిన కోతి, కన్నింగ్ కోతి, కళ్ళు తాగిన కోతి, ఇప్పుడు చల్లేసిన కోతి. సూపర్ సార్, సూపర్. మీరు ఇదే ఎనర్జీ మెయింటైన్ చేయండి. మీకు ఎదురుండదు, మా మిషన్ కి తిరిగి ఉండదు. తేడా వస్తే మీరుండరు. ఈ యుగండా యుగేందర్ చచ్చిపోయాడు అనుకున్నావా? డిడ్ యూ? నా మెయిన్ అల్లుడు కోమాలోకి వెళ్తే నేను ఫోన్ చేసిన వరకు చెప్పరా? వోంట్ యూ? ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, స్కైప్ ఉంది, లేటెస్ట్ గా వాట్సాప్ కాలింగ్ కూడా ఉంది. టెక్నాలజీ ఎంత దూరం వెళ్ళినా సరే లేజీ ఫిలోస్ లో అక్కడే ఉండిపోతారా? డంకీ కర్దే కుక్కు లిండా, డంకీ కర్దే కుక్కు లిండా. పొలాలు వదిలేసి యుగాండా నుంచి ఎందుకు వచ్చావు? ఏం పులాలు బావా? ₹1,00,000 పెట్టి 1000 ఎకరాలు కొన్నాం. పైగా నల్లులతో ఎంత డేంజర్ తెలుసా? గుడ్డు కోసం, బ్రెడ్ కోసం, కొత్తిమీర కట్ట కోసం టెంపుల్ రన్ చేసేసినట్టు చేసి చంపేస్తారు. సోందాస్ అగస్తాస్ దీనిమాక్ లిండా, టీవీ రిమోట్ సోందాస్ అగస్తాస్ దీనిమాక్ లిండా. నన్ను వదిలించుకోవడానికి ఆ యుగాండా దూషించావు. అక్కడేమో లిండా తగులుకుంది. దానికేమో కమోడ్ కి రిమోట్ కి తేడా తెలియదు. డక్కి కర్దే కుక్కు లిండా సోందా అగస్తాస్ ది అప్ప కుత్రే అమ్మ కుత్రే అప్ప కుత్రే సాందేస్ దే దీనిమాక్ దీనిమాక్ లిండా. ఆయన రీసెంట్ ఏంటి? నా మీద నువ్వు కోవాలో ఉంటే ఎంగేజ్మెంట్ ఏంటి, ఆ పెళ్ళేంటి? నా కొడుకుని కట్నోని పట్టుకోకుండా నా తమ్ముడిని కొడతావా? ఛీ! మళ్ళీ నేను చెప్పేది విను. మళ్ళీ ప్లీజ్. నమస్తే సార్. హలో మళ్ళీ ప్లీజ్. సారీ మేడం, చూసుకోకుండా గుద్దేశాను. సర్లే వెళ్ళు. గుద్దింది ఆవిడైతే మీరు చెప్తారేంటి సార్? ఆ మాట మీరు చెప్పండి మేడం. ఇట్స్ ఓకే. అదే మాట కొంచెం నవ్వుతూ చెప్పండి మేడం. ఇంకా ఫాలో ఇవ్వంటే చెప్పు తీసుకొడతాను. ఇడియట్. థ్యాంక్ యూ. మీరు చెప్పింది యాజ్ టీజ్ గా చేశానా? ఇంప్రవైజ్ చేశారు. కానీ ఎందుకు చేశాను? మీరు ఇప్పటి వరకు అన్ని ఆపరేషన్స్ బ్రెయిన్ యూజ్ చేశారు. దయచేసి ఈ ఒక్క ఆపరేషన్ బాడీ యూజ్ చేయండి, సరిపోదా? రేగిరి, ఈ ఫోటోస్ పిఆర్ఓ వేణుకి ఇప్పుడే పంపించు. మేడం, ఈ వెడ్డింగ్ కార్డ్ 5000 మేడం. మనకు 20% వస్తుంది మేడం. కమిషనర్ ముత్యం గారు, డిస్కౌంట్ రత్నం గారు. మేడం, ఇది విత్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఆల్మండ్ స్వీట్స్ చాలా బాగుంటుంది. 10,000. చాలా ఎక్కువ వస్తుంది అనుకుంటా. డిస్కౌంట్ ముత్యం గారు. ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ వెలుగులోకి వచ్చిన జైరాజ్ చీకటి కోణం. ఏంట్రా ఇడియట్? చేసిన దాన్ని యాజ్ టీజ్ గా చదివాను సార్. వాట్ ఇస్ దిస్ జయరాజ్? ఇట్స్ ఆల్ ట్రాష్ వసు. పాలిటిక్స్ లోకి వెళ్తున్నాను కదా, ఆపోజిషన్ వాళ్ళు ప్లే చేసిన చీప్ ట్రిక్ కంప్యూటర్ గ్రాఫిక్స్. అవును మేడం, సార్ నిప్పు కాబట్టే పొగొచ్చింది. రత్నం గారు, పెద్ద సార్ ఉప్పు తిన్నాను. తప్పు జరుగుతుంటే తట్టుకోలేను. నాకు మొత్తం అర్థమైపోయింది మేడం. ఏంటి కార్తీక్? బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే భార్య భర్తల్లాగే ఉన్నారు. దిస్ సెడిస్టిక్ హస్బెండ్ ఈ సాఫ్ట్ వైఫ్ ని టార్చర్ చేస్తూ ఉంటే మన సార్ సర్ది చెప్తున్నారు. వాడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ అలా లేదే. అరే, మీరు అనుకున్న ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి అతను ఆర్టిస్ట్ కాదండి, సాడిస్ట్. కరెక్ట్. సాడిస్టులకు టార్చర్ లో వచ్చే ఆనందం వాడి ఫేస్ లో టార్చ్ లైట్ వేసినట్టు కనపడుతుందండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఫ్రెండ్ కి బాగలేదని హాస్పిటల్ వెళ్తే ఈ జంట కనిపించారు. కాంపౌండర్ తో కనెక్షన్ ఉందని వైఫ్ ని టార్చర్ పెడుతుంటే తట్టుకోలేక వాడికి క్లాస్ పీకి భార్య అంటే దేవత అని బుద్ధి చెప్పాను. అలాంటి వాళ్ళకి చెప్పడం కాదు, చెప్పు తీసుకొట్టాలి. సార్, మలేషియా నుంచి ఆర్పీ గారు వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు. యూ రిలాక్స్ వసు. ఐ జస్ట్ టేక్ దిస్ కాన్ఫరెన్స్ కాల్ కమ్. ఫ్యామిలీ కంటే సార్ క్లారిఫికేషన్ ఇచ్చారు. మరి పబ్లిక్ ఎలా అమ్మా? రత్నం గారు, ఇలాంటి ఎల్లో మ్యాగజైన్స్ లో వచ్చే సిల్లీ న్యూస్ ని ఎవరు పట్టించుకుంటారు? హలో మేడం, మేము ఏబిఎన్ నుంచి మాట్లాడుతున్నాం. మీ భర్త అక్రమ సంబంధాన్ని మీరు ఎండగడతారా, వెనకేసుకొస్తారా? స్టాప్ ఇట్. అదంతా ఫేక్ న్యూస్. రెస్పాన్సిబుల్ ఛానల్ గా రూమర్ స్ప్రెడ్ చేయకండి ప్లీజ్. మ్యామ్, మా ఛానల్లో ఇంట్లో ఇల్లాలు, హాస్పిటల్లో ప్రియురాలు అనే 30 minutes ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం. మీరు మా స్టూడియోకి వస్తే 20 minutes మిమ్మల్ని కవర్ చేస్తాం. దట్స్ ఆల్ ట్రాష్. మీరేంటి ఎన్టీవీయా? నో సార్, టీవీ5. రిలాక్స్ అవ్వాల్సిన వయసులో రీఛార్జ్ అవుతున్న జయరాజ్ గారి గురించి స్పెషల్. అది ఎల్లో మ్యాగజైన్ అన్నారు. ఇప్పుడు ఈ విషయం ఎంటైర్ మీడియాకి పాకిపోయింది. సార్ గురించి జనం ఎలా ఫీల్ అవుతారు? ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నాకు ఒక ఐడియా వచ్చింది. అది మీకు చెప్పాలా మేడం చెప్పాలని డౌట్ వచ్చింది. ఈ బజరంగి మీద ఒట్టేసి బాయితానికి మాటిచ్చావు.
ఐడియా నాకే చెప్పాలి. సింపుల్ బాస్. ఆ సైడిస్ట్ ని సాఫ్ట్వేర్ ని మీడియా ముందు కూర్చోబెట్టి మిత్రం వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పించేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సగం నువ్వు చెప్పావు, సగం నేను చెప్పాను. క్రెడిట్ మొత్తం నాకే రావాలి. లవ్ యూ రాజా. జై, అన్ని ఛానల్స్ నుంచి ఈ విషయం గురించి కంటిన్యూస్ గా ఫోన్స్. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. రిలాక్స్ వాసు, చెప్పాను కదా, వదిలే. వదిలేయటం కాదండి, నా దగ్గర వండర్ఫుల్ ఐడియా ఉంది. మీకు నచ్చి వాడుకుంటే ఆల్టో కార్ నా గిఫ్ట్ గా ఇవ్వాలి. ఆడి కార్ ఇస్తాను, తింటూ చెప్పు. ఈ ఫోటోలో ఉన్న సాడిస్ట్ ని, ఆ సైట్ ని చిచ్చి ఆ లేడీని ఇద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టి వాళ్ళు భార్యాభర్తలని సారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే చెప్పిస్తే డౌట్స్ అన్ని డ్రైనేజ్ లో కొట్టుకుపోతాయి. వెరీ గుడ్ ఐడియా. రత్న గారు, అమ్మా. వాళ్ళ అడ్రస్ ట్రాక్ చేయండి. సార్ ఆడి కారు. అమ్మా, అమ్మా, అమ్మా. ఇది అన్యాయం అండి. ఆడి కారు స్థలం తీసుకొచ్చి అలా కొడతారండి సార్. యాక్చువల్ గా అయితే నిన్ను చంపేయాలి, ఇలాంటి ఐడియా ఇచ్చినందుకు. మచ్చగారు ఇచ్చిన ఐడియా బ్యాడ్ గా లేదు సార్. యాక్చువల్ గా వాళ్ళిద్దరికి పరిచయం లేదయ్యా. అంటే మీ ఇద్దరికి ఉందా సార్? ఆ అమ్మాయి నా ఫేస్బుక్ ఫ్రెండ్. అమ్మాయి ఎవరు సార్? అదేనయ్యా ఆంటీ. ఓకే. బాగున్నావు అని మెసేజ్ పెడితే అబ్బాయి బాగలేదని రిప్లై ఇచ్చింది. కన్సోల్ చేయడానికి హాస్పిటల్ వెళ్తే వాడు ఎవడో ఫోటోలు తీసి మ్యాగజైన్ లో వేశాడు. ఇదే మ్యాటర్ మేడం గారికి క్లియర్ గా చెప్పేచ్చు కదా సార్. ఆడవాళ్ళ సంగతి నీకు తెలుసు కదా. కరెక్ట్ సార్. నమ్మితే ప్రాణాలు ఇచ్చేస్తారు, అనుమానం వస్తే ప్రాణాలు తీసేస్తారు. అందుకే ఏదో ఒకటి చేసి వసుంధరకు అసలు అనుమానమే లేకుండా చేయాలి. నేను ఎలాగోలాగా అప్రచితుని పట్టుకుని ఈ ముగ్గురు క్యారెక్టర్ చేయమని కన్విన్స్ చేస్తాను. మీరు మీ ఫేస్బుక్ ఫ్రెండ్ కి చెప్పి వీడి పిల్లలకి యాక్ట్ చేయమని చెప్పండి. ఇద్దరు మీడియా ముందు కూర్చోబెట్టేద్దాం, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. థ్యాంక్స్ కార్తీ, నువ్వు ఆ పనిలో ఉండు. ఓకే సార్. మచ్చగారు మీరు మీ పనిలో ఉండండి, వెళ్ళండి. జయరాజ్, ఆ ఐబీ ఆఫీసర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏ ఐబీ ఆఫీసర్? వాడే. అతను ఐబీ ఆఫీసర్ ఏంటి? మా ప్లాంట్ మేనేజర్ రామచంద్రరావు కొడుకు. మీ లీకర్ యూనిట్ ని క్లోజ్ చేయించేది, హవాలా హబ్ ని ముయించేది, మీ కొడుకుని కొట్టి కోమాలకి పంపించేది కూడా సేమ్ ఆఫీసర్. ఐ హావ్ సీన్ హిమ్ విత్ ఐబీ చీఫ్. రామచంద్రరావు సార్, కమ్ టు మై క్యాబిన్ ఇమీడియట్లీ. ఓకే సార్. సార్, రామచంద్రరావు, నీ కొడుకు పోలీస్ ఆఫీసరా? నిన్నే అడిగేది. నవ్వుతో ఏంటయ్యా? నీ కొడుకు పోలీస్ ఆఫీసరా? వాడు ఇంటర్ కూడా పాస్ అవ్వలేదు సార్. పోలీస్ ఆఫీసర్ ఎలా అవుతాడు? నో, హీస్ లైయింగ్. హీస్ పోలీస్ ఆఫీసర్. నేను చూశాను. ఓ, మీరెవరిని చూసుంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. కన్న తండ్రిని అయింది నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు అవడంలో ఆశ్చర్యమే ఉందండి. ఏంటి నువ్వు అనేది? అచ్చు నా కొడుకులాగా ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు సార్. వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. వాడు గొక్క తిప్పుకోకుండా హిందీలో వాగుతాడు. మా వాడికి ఆతా జాతా తప్ప వాత పెట్టిన మూడో ముక్క రాదు. ఆయుషో, ఇంటర్ తన్నేసినోడు, స్టంట్ మ్యాన్ గా పనిచేసినోడు పోలీస్ ఎలా అవుతాడు సార్? యూ కెన్ గో నౌ. ఓకే సార్. సుధాకర్, నేను ఒక ఫోటో పంపిస్తున్నాను, ఎంక్వైరీ చేయి. పట్టుపోయిన ఇతను ఎవరో తెలుసా? మా బ్రూస్లీ ఏం చేస్తుంటాడు? స్టంట్ మ్యాన్. ఎప్పటి నుంచి తెలుసు? ఓ చిన్నప్పటి నుంచి తెలుసు. అవును, ఇంతకు మీరెవరు? ఏం కావాలి? పోలీస్. సుధాకర్ సార్, అతని పేరు కార్తీక్, స్టంట్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళ నాన్న చెప్పింది కరెక్ట్. ఇలాంటి వాడి ఇంకొకడు ఉన్నాడు, బట్ ఛాన్స్ తీసుకోకూడదు. హలో సార్. నేను ఒక ఫోటో పంపిస్తున్నాను. ఐబీ మెయిన్ సర్వర్ ని హ్యాక్ చేసి వాళ్ళ ఎంప్లాయీస్ డేటాబేస్ లో వాడు ఉన్నాడు లేదో చెక్ చేయి. ఆ పేరు విక్రమ్ కుమార్, ఐపీఎస్ 2012 బ్యాచ్. థ్యాంక్స్ స్టీఫన్. కన్ఫర్మ్, వాడు వేరు వీడు వేరు. స్ట్రేంజ్. హలో సార్. నువ్వు చెప్పినట్టే వాళ్ళు ఐబీ సర్వర్ ను హ్యాక్ చేసి నీకోసం సెర్చ్ చేశారు. అందులో ఐబీ ఆఫీసర్ గా నీ ఐడి క్రియేట్ చేశాం. థ్యాంక్ యూ సార్. వాళ్ళకి నేను పోలీస్ అని ఆడియోలో కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు నేను వాళ్ళకి వీడియో చూపిస్తా. ఏంటి ఎక్కడే ఉన్నావు? వాడిని ఇంకా పట్టుకోలేదా? నా టార్గెట్ నిన్ను పట్టుకోవడమే బే. చైర్మన్ గారిని బేటోబే. అమ్మా, ఎంక్వైరీని ఇలాంటి క్రిమినల్స్ మీద చేయాలి, నాలాంటి పోలీసుల మీద కాదు. బ్యాడ్ న్యూస్, నీ కొడుకుని కోమాలకు పంపించాను. నిన్ను తీహార్ జైలుకి పంపిస్తాను. గెట్ రెడీ, అందరు డర్ కే హడ్డియా తోడ్ दूंगा साला. గుడ్ న్యూస్ సార్. వాడు బ్యాడ్ న్యూస్ అన్నాడు, వీడు గుడ్ న్యూస్ అన్నాడు. వేడే సార్. అప్రజిత్ గారు ఒప్పేసుకున్నాడు. మీరు మీ ఫేస్బుక్ ఫ్రెండ్ ని కన్విన్స్ చేస్తే మన సీన్ సెట్ అయిపోయినట్టే. ఓకే.
బాలేదా అది చూడు. హాయ్ రియా, కళామందిర్లో. ఒకసారి వెనక్కి తిరుగు. సర్ప్రైజ్ అయ్యావా? షాక్ అయ్యాను. ఎందుకు? ఐ మీన్ ఈ షర్ట్ మీద ఎవరిదైనా సెకండ్ ఒపీనియన్ ఉంటే బాగుంటుంది అనిపించింది. కట్టు నువ్వు వచ్చావు. దా చూసి చెప్తు కానీ కప్ కప్. తమ్ముడు ఎక్కడా? ట్రయల్ రూమ్ కి వెళ్ళి ఉంటాడు. హే రియా, హౌస్ దిస్? దరిద్రంగా ఉంది. ఉత్తప్పుడు నువ్వు ఎలా ఏడిచినా పర్లేదు. అక్క పెళ్లి కొంచెం డీసెంట్ గా ఉండు. फिर से आप मेरे पीछे क्यों पड़े हो यार? फाइनल वार्निंग, और एक बात बोले तो शूट कर दूंगा. మీరు పోలీస్ ఆఫీసర్ కదా? సారీ సార్. నువ్వు కూడా ఉన్నావమ్మా. క్యారియర్ రియా, ఈ డ్రెస్ ట్రై చేయి, చాలా బాగుంది. ఇది బాగాలేదు. కమాన్, నేను ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్. సారీ సో స్వీట్. ఏంట్రా ఈ షర్ట్ బాగాలేదు. ఇది ట్రై చేయి. అక్క మాస్టర్ ఫోన్ చేసి అర్జెంట్ షూటింగ్ వెళ్ళాలి. ప్లీజ్ try చెయ్. అక్క ప్లీజ్ అక్క. ట్రై చేసేళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ ఓపెన్ ద డోర్. థాంక్యూ. ఇంక నేను వెళ్ళొచ్చా? ఎలా ఉంది ఈ షర్ట్? సూపర్, అదిరిపోయింది. ఎవరే అమ్మాయి? మీ అమ్మగారా? నమస్తే ఆంటీ. నమస్తే. ఈ అమ్మాయి సిస్టర్. హాయ్. ఫ్యామిలీ అంతా వచ్చారా? అంకుల్ ఎక్కడా? పైల్స్ ఆపరేషన్ అయింది కదా, రికవర్ అయ్యారా? నాన్నకి పైల్సా? యాక్చువల్ గా నేను మా డాడీ మీ ఇంటికి వచ్చి పెళ్లి విషయం మాట్లాడాలనుకుంటున్నాం. పెళ్ళా? ఎవరా ఈ అమ్మాయి? నువ్వు ఆగమ్మ, నాది సేమ్ డౌట్. ఎవరండి మీరు? నేనెవర్నా? నేను చెప్తాను. అచ్చు గుద్దినట్టు నీలాగే ఉండే పోలీస్ ఆఫీసర్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో. సారీ అమ్మా, ఇంతకు ముందు నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఇప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. వీడు మీవాడు కాదు, మావాడు. ఐ డోంట్ బిలీవ్ దిస్. మీ వాడు హిందీని ఇరగదీస్తే మా వాడు ఖూనీ చేస్తాడు. కావాలంటే టెస్ట్ చేసుకో. ये सब क्या हो रहा है? मुझे कुछ समझ में नहीं आ रहा. क्या ये सच है? నాన్నగారు ఏమంటుంది? హిందీ. This is so strange. డ్యూయల్ రోల్ సినిమాల్లో చూడడం తప్ప రియల్ లైఫ్ లో నాకే ఎక్స్పీరియన్స్ అవుతుందని అనుకోలేదు. ఇట్ హ్యాపెన్స్. ఇఫ్ యూ డోంట్ మైండ్, Yeah. మీద ఒక ఫోటో తీసి నా బాయ్ ఫ్రెండ్ కి సెండ్ చేస్తా. Sure. He'll be really shocked. థ్యాంక్ యూ. You're welcome. సారీ అంకుల్, సారీ ఆంటీ. అలాగే. తను ఎక్కడున్నాడో చూడాలి. బాయ్. బాయ్. ఇగో, అక్కడ శారీస్ ఉన్నాయి, చూద్దాం పద. రే, నిజం చెప్పు, నీలాంటోడు ఇంకోటి ఉన్నాడా? అవును, Huh? ఇదిగో. అంటే ఆ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండా? Yes. ఎంత బాగుంది. మరి ఈ నాటకాలన్నీ ఎందుకు? మాకు పరిచయం చేయొచ్చు కదా. అక్క నీకు పరిచయం చేయాలంటే అక్కడ ఒక మెయిన్ మ్యాటర్ క్లియర్ అవ్వాలి.